పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోటవలను, ఎప్పుడునూ ఊపుకుచుండు నీటి ఊటవలను ఉండెదవు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కటి వాగ్దానమును అనుగ్రహిస్తూ ఉన్నారు. నీ దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాట నీ బ్రతుకులో నెరవేర్చమని, ఆ నెరవేర్చుకొనుటకు కావలసిన ప్రవర్తన నీకు అనుగ్రహించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. దేవుడు తప్పకుండా నీ బ్రతుకులో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహిస్తారు. నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున నీవు కరువులో ఉన్నప్పుడు, నీవు ఇబ్బందిలో ఉన్నప్పుడు, నువ్వు చాలా విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాను. నీవు నీరు కట్టిన తోటవలే ఎప్పుడూ ఊబుకుచుండు నీటి ఊటవలే ఉంటావు అని వాగ్దానం చేస్తూ ఉన్నారు దేవాది దేవుడు. మాట ఇచ్చిన దేవుడు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. నీకు వాగ్దానం చేసిన దేవుడు ఈ వాక్కును నీ జీవితంలో తప్పకుండా నెరవేరుస్తారు. ఎందుకంటే నిన్నెప్పుడు కూడా చక్కని గ్రీనిష్గా పచ్చని తోటవలే ఉండునట్లుగా నీ బ్రతుకును ఆయన ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నీరుతో ఉన్న తోట ఎప్పుడు కూడా చాలా ఆరోగ్యవంతముగా ఫలభరితముగా ఉంటుంది. సో నీ బ్రతుకును కూడా దేవాది దేవుడు అట్టి ఫలభరితముగా చేయనై ఉన్నారు. నేస్తమా, దేవుని మాటలు యందు నమ్మికించు. నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరిచి నీ జీవితంలో ప్రతి ఆశీర్వాదమును దేవుడు నీకు అనుగ్రహిస్తారు. దేవుని మాటలు యందు ఉన్నతమైన విశ్వాసము నుంచు వాక్కును నీ బ్రతుకులో నెరవేర్చమని దేవుని సన్నిధిలో వేడుకోనేస్తామా. దేవుడు తప్పకుండా వాగ్దానం చేశారు కాబట్టి నీ బ్రతుకును అంత ఆశీర్వాదకరముగానే ఆశీర్వదించి ఆయన నామ మహిమ కొరకు జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించనుగాక. ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాము రాజా. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో ఆ బిడ్డ జీవితమును కుటుంబమును కూడా అట్టి ఉన్నతమైన నాయన ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలను నాయన నీరు కట్టిన తోటవలను మీ చేత ఆశీర్వదించబడిన కుటుంబముగాను ఉండునట్లుగా నాయన ఆ కుటుంబమును ఆ బిడ్డని ఆశీర్వదించమని మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి దేవా. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యమును, పరిపూర్ణమైన రక్షణను, దీర్ఘాయుష్ను, నెమ్మదిని ప్రసాదించండి తండ్రి. మీ శాంతి సమాధానము నాయన బిడలకి మెండుగా అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. మా ప్రియుల కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన సమస్యల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. సమస్యల నుంచి విడుదల కలుగచేయండి, శోధనల నుంచి విడుదల కలుగచేయండి తండ్రి. అనారోగ్యములను దూరపరచండి, ఆర్థిక ఇబ్బందులను దూరపరచండి. బిడ్డలకు అవసరమైన ప్రతి ఆశీర్వాదమును మీరు అనుగ్రహించండి తండ్రి. నాయన కుటుంబాల్లో ఉన్న వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి రాజా. వారికి నాయన ఆరోగ్యమునివ్వండి, నెమ్మదినివ్వండి నాయన. తృప్తికరమైన జీవితములు, సంతోషకరమైన జీవితములు వరముగా ప్రసాదించి నాయన మీ కృపలో నడిపించండి దేవా. నాయన మా ప్రియుల కుటుంబాల్లో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. విద్యాభ్యాసంలో ఉన్న బిడ్డలకు ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి నాయన. సకాలంలో బిడ్డలకు చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు అనుగ్రహించి మీ కృపలో నడిపించండి. మా ప్రియులు చేస్తున్న వ్యాపారములలో, ఉద్యోగములలో, పనిపాట్లలో తోడుగా ఉండండి దేవా. వారి కష్టమునకు అనేక రెట్లు ఫలములనిచ్చి నాయన సంతృప్తికరమైన జీవితములు అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణవాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.